నా మాటే శాసనం, నా బాటే వేదం. ఎవరైనా నన్ను ఫాలో కావాల్సిందే. ఎంతటి వాళ్ళైనా నేను చెప్పింది వినాల్సిందే. నిన్నటి వరకు ఈ డైలాగ్ ఎవరిదో తెలుసా? బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ది. కానీ ఒకే ఒక్క ఓటమి కేసీఆర్ను ఆకాశం నుంచి కిందకు దించేసింది. ఒకే ఒక్క ఓటమి గులాబీబాస్ భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చింది. నిన్నటిదాకా తనకు ఎదురు లేదనుకున్న కేసీఆర్కు ఈ పరిస్థితి ఎందుకొచ్చింది? అసలు బీఆర్ఎస్ నేతలే కేసీఆర్ను లెక్క చేయని పరిస్థితి ఎదురవుతోందా? కేసీఆర్ తన మౌనాన్ని ఎప్పుడు బ్రేక్ చేస్తారు? అసలు బీఆర్ఎస్లో ఏం జరుగుతోంది? వాచ్ దిస్ ట్రైలా టీవీ స్పెషల్ స్టోరీ. విజయానికి తల్లిదండ్రులు చాలా మంది ఉంటారు, అపజయాన్ని ఓన్ చేసుకునే వాళ్ళు అతి తక్కువ మంది ఉంటారనే విషయం ప్రత్యేకించి రాజకీయాల్లో ఎన్నోసార్లు ప్రూవ్ అయింది. ఇప్పుడు ఈ మాటలు కేసీఆర్కు కరెక్ట్గా యాప్ట్ అవుతాయంటే అతిశయోక్తి కాదు. అందుకు చాలా కారణాలే ఉన్నాయి. 10 ఏళ్ల అధికారం, మితిమీరిన అతి విశ్వాసం, మనకు ఎదురు లేదన్న మోనోపలి, తెలంగాణ సమాజంతో లేని ఎమోషనల్ బాండింగ్, ఇవన్నీ కేసీఆర్ను ఓడించి ఇంట్లో కూర్చోబెట్టాయి. కర్ణుడి చావుకు 1000 కారణాలన్నట్టు తనకు తిరుగులేదనుకున్న కేసీఆర్ సైతం ఓటమి బాట పట్టారు. విజయంతో వచ్చే ఉత్సాహం వేరే లెవెల్ అయితే, ఓటమితో వచ్చే నైరాశ్యానిది మరో లెక్క. ఇప్పుడు కేసీఆర్ అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు. ఒక్క ఓటమి కేసీఆర్ పునాదులను కదిలించడమే కాదు, ఇప్పుడు ఆయన పార్టీ భవిష్యత్తును కూడా ప్రశ్నార్థకంగా మార్చేసింది. నిజానికి అధికార పార్టీ కంటే ప్రతిపక్షానికే ఎక్కువ బాధ్యత ఉంటుంది. అందుకే ప్రతిపక్షాలను వాచ్ డాగ్స్ అంటారు. కానీ తాను అధికారం కోల్పోయిన మరుక్షణం నుంచి కేసీఆర్ వ్యవహరించిన తీరు మాత్రం విమర్శల పాలైంది. సీఎం పదవికి రాజీనామాను తన ఓఎస్డీతో రాజ్భవన్కు పంపడం, భద్రతాధికారులను మధ్యలోనే వదిలేసి ఫామ్ హౌస్కు వెళ్లడం, తనను అన్ని రోజులు సీఎం స్థానంలో కూర్చోబెట్టిన ప్రజలకు కనీసం కృతజ్ఞతలు కూడా చెప్పకపోవడం, ఎల్పీ నేతగా ఎవరుండాలనే అంశంపై మొదట్లో క్లారిటీ లేకపోవడం, అసెంబ్లీ సమావేశాలకు డుమ్మా కొట్టడం లాంటివి కేసీఆర్ను తెలంగాణ సమాజం నుంచి మరింత దూరం చేశాయి. కవిత అరెస్టు షాక్ నుంచి కోలుకోకముందే కనీసం ఒక్క ఎంపీ స్థానం కూడా గెలుచుకోలేని దురవస్థకు బీఆర్ఎస్ దిగజారింది. పార్టీలో ఇంత జరుగుతున్నా సీనియర్ నేతలకు సైతం కేసీఆర్ అందుబాటులో లేకపోవడంపై సొంత పార్టీలోనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో బీఆర్ఎస్ పేరుతో అటు మహారాష్ట్ర, ఇటు ఏపీ లాంటి రాష్ట్రాల్లో పలువురు నేతలకు కండువాలు కప్పి హడావుడి చేసిన కేసీఆర్ ఇప్పుడు వాళ్లకు కూడా అందుబాటులో లేకపోవడం నిజంగానే బీఆర్ఎస్లో హాట్ టాపిక్ అవుతోంది. కనీసం హనీమూన్ పీరియడ్ కూడా ఇవ్వకుండా హడావుడిగా రేవంత్ పాలనపై కేసీఆర్ నిప్పులు చెరిగిన తీరును, ఆయన ఫ్రస్ట్రేషన్ను తెలంగాణ ప్రజలు ఆశ్చర్యంతో చూశారు. 100 రోజుల రేవంత్ పాలన పూర్తి కాకముందే ప్రభుత్వాన్ని పడగొడతామంటూ బీఆర్ఎస్ నేతలు చేసిన సవాళ్లను చూసి తెలంగాణ సమాజం నవ్వుకున్న పరిస్థితి. హర్డిల్స్ అన్ని దాటుకుని రేవంత్ తన పాలనపై పట్టు సాధిస్తుంటే కేసీఆర్ అనుకో మాత్రం రోజురోజుకు డిఫెన్స్లో పడుతున్న పరిణామాలు ఎదురవుతున్నాయి. వనకచర్ల పేరుతో మరోసారి తెలంగాణ సెంటిమెంట్ను హైలైట్ చేద్దామన్నా రేవంత్ ఎంతో స్మార్ట్గా కేసీఆర్ టీం దూకుడుకు కళ్ళెం వేస్తున్నారు. ఒకవైపు కేసులు, మరోవైపు ఇంటి పోరు కేసీఆర్ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. కవిత కేసు మరచిపోకముందే ఫోన్ ట్యాపింగ్ అంశం కేసీఆర్ మెడకు చుట్టుకుంది. ఫార్ములా 1 రేస్ కేసులో కేటీఆర్ విచారణను ఎదుర్కొంటున్న సిచ్యువేషన్, కాళేశ్వరం, మేడిగడ్డ కుంగుబాటు విషయంలో హరీష్ రావుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు అటు అన్నపై, ఇటు నాన్నపై కవిత తన భవిష్యత్తు కోసం చేస్తున్న పోరాటం రోజుకో మలుపు తిరుగుతోంది. ఆధిపత్య పోరుతో హరీష్, కేటీఆర్ సతమతమవుతుంటే సంతోష్ రావు పూర్తిగా సైలెంట్ అవ్వడం చర్చనీయాంశమైంది. పార్టీలో జరుగుతున్న ఈ పరిణామాలతో సీనియర్ నేతలు కూడా డైలమాలో పడుతున్నారన్నది వాస్తవం. ఒక్క మాటలో చెప్పాలంటే తనకన్నా వయసులో, రాజకీయాల్లో, అనుభవంలో చిన్నవాడైన రేవంత్ ఆచితూచి వేస్తున్న అడుగులు కేసీఆర్కు నిద్ర లేకుండా చేస్తున్నాయి. ప్రధాన ప్రతిపక్ష నేత హోదాలో అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై గళం వినిపించాల్సిన కేసీఆర్ పూర్తిగా ఫామ్ హౌస్కే పరిమితమైన తీరు ఆ పార్టీ మనుగడనే ప్రశ్నార్థకం చేయబోతోంది. అయితే తానేంటో మరోసారి ప్రూవ్ చేసుకునేందుకు కేసీఆర్కు ఇంకా ఎన్నో అవకాశాలు రాబోతున్నాయి. మరి ఈ సవాళ్లకు నిలబడతారా, కాంగ్రెస్, బీజేపీలతో కలబడతారా అనే అంశం మాత్రమే కేసీఆర్ను, ఆయన పార్టీ భవిష్యత్ను నిర్ణయించబోతోందనేది అక్షర సత్యం.